నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడికి గాయాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ కు వెళ్లనున్న సేనాని. అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని వెల్లడి. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ ప్రతినిధుల బృందం. బాలపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. డిప్యూటీ సీఎం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిందే. దీంతో పర్యటనను మధ్యలోనే ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని, ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్న తర్వాత సింగపూర్ వెళ్తానని పవన్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి నడుం బిగించారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడనిస్తుందని అన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవనశైలిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 49 కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. క్రితం నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను. మీకోసం ప్రత్యేకించి ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా
అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడివరైన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి రెండు వైపులా ఒకవైపు పచ్చటి అంటే ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్ళకి రోడ్డుకి ఇరువైపున రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బువ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం. ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేసాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించారని వైసీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కోరారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఎన్నికల కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కార్పొరేటర్లకు గాను 25 వైసీపీ గెలిచిందని, కానీ ఇందులో కొంతమంది కార్పొరేటర్లను కూటమి నాయకులు ప్రలోభాలకు గురి చేసి చైర్పర్సన్
చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక 9వ తేదీనే జరపాలని, కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వారు తెలియజేశారు. ఈ ఎలక్షన్స్ జరిపించాలి. తునిలో గాని పాలకొండలో గాని ఖచ్చితంగా 2 సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? అట్లాగే వాళ్ళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్లీ జరిపించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యథావిధిగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి 3 ప్రాంతాల్లో పాలకొండ, పిడుగురాళ్ల, తుని ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయి చూస్తున్నారు. ఆ నిద్రావస్థ నుంచి బయటపడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం, ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంత మెజార్టీ ఉంది, దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మెజార్టీ లేకుండా, ప్రజల యొక్క తీర్పు లేకుండా, గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్లి వాళ్లతో అక్కడ పోటీ చేయించడము, భయపెట్టడము, దౌర్జన్యం చేయడము, ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది, ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోతుంది. ఇదేనా గూండా రాజ్యం నడుస్తుంది? ఎక్కడైనా తప్పు చేస్తే, ఎక్కడైనా ఎవరైనా చేస్తే నిరూపించాల్సినటువంటి సీనియర్ ఆఫీసర్లు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మీకు మెజార్టీ ఉంటే పోటీ చేయండి. ఒక చోట కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ అందరూ ఉంటే 100 మంది ఇళ్ల మీద దొమ్మి చేస్తే, 100 మంది ఇంటికి పోయి దౌర్జన్యం చేస్తే, ఆ పైగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు కేబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దౌర్జన్యమా? ఇంత పట్టపగలే ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు? మిమ్మల్ని గెలిపించింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా, దౌర్జన్యాలు చేయడానికైనా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అది తెలుసుకోకుండా ఈరోజు ప్రవర్తించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఈరోజు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ మీరు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, మీరు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలు కానీ, అధికారుల యొక్క ప్రేక్షక పాత్ర కానీ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.